ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కొరకి నియమించినటువంటి కమిషన్ డాక్టర్ జస్టిస్ కమిషన్ షమీమ్ అఖ్తర్ కమిషన్ కరీంనగర్కు విచ్చేసింది. దీనిలో వివిధ వర్గాల నుంచి వచ్చి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నత అధికారులు ఉన్నారు. ఎన్ని జిల్లాలు పూర్తయ్యాయి, ఎట్లా మీకు స్పందన వస్తుంది సార్? ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 10 పాత ఎర్స్టవల్ డిస్ట్రిక్ట్స్ అంటారు కదా, వాటిని మేము పర్యటించాలని ప్లాన్ చేసుకున్నాము. దాంట్లో భాగంగా ఏంటంటే సంగారెడ్డి జిల్లాతో మొదలుపెట్టాము. సంగారెడ్డి, ఆ ఫాలోయింగ్లో రంగారెడ్డి, ఆ తర్వాత నల్గొండ, ఖమ్మము, హైదరాబాద్. ఇప్పటి వరకు ఇన్ని జిల్లాలు అయిపోయాయి. ఇప్పుడు ఇది 6వ జిల్లా కరీంనగర్. దీని తర్వాత ఏంటంటే వరంగల్ ఉంది, ఆ తర్వాత మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్. ఆ రకంగా మొత్తానికి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన అనేటువంటి కమిషన్ గారు పూర్తి చేయబోతున్నారు. అంటే ఎప్పట్లోగా మీరు ఒక నివేదిక ఇచ్చే అవకాశాలు ఉన్నాయంట? మాకు అంటే కమిషన్ వారికి ఇచ్చినటువంటి సమయం 2 నెలలు. 2 నెలలు అంటే నవంబర్ 11 నుంచి కమిషన్ అనేటువంటిది పనిలోకి దిగింది. ఇప్పటి వరకు అయింది. జనవరి 10 అనేటువంటిది ఇప్పటి వరకు కమిషన్ వారు పెట్టుకున్నటువంటి నిర్ణయము, గడువు, సమయం. దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్తున్నాం ముందుకు. మీరు 5 జిల్లాలు పూర్తి చేసుకున్నారు, 6వ జిల్లాలో ఎంటర్ అయినరు. ఇప్పటివరకు వచ్చినటువంటి అభిప్రాయ సేకరణలో భాగంగా ఎట్లాంటి కోఆపరేషన్ వస్తుంది వివిధ వర్గాల నుంచి సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించి? అంటే ఒకటి ఇప్పటివరకు ఏంటంటే ప్రతి షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి 59 కులాలకు సంబంధించినటువంటి వారు తమ అభిప్రాయాల్ని, తర్వాత సూచనల్ని కమిషన్ కార్యాలయంలో కూడా వచ్చిస్తున్నారు. అలాగే కాకుండా జిల్లాలో వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే సంగారెడ్డిలో దాదాపు 200 అప్లికేషన్లు, రంగారెడ్డిలో 200, నల్గొండ 400, ఖమ్మం 500 అప్లికేషన్స్ వచ్చాయి. హైదరాబాద్ కాస్త తక్కువ, ఎందుకంటే వాళ్ళు మాకు ఆల్రెడీ కమిషన్లో స్వయంగా తెచ్చిచ్చారు కాబట్టి కాస్త తక్కువ 50 అప్లికేషన్స్ వచ్చాయి. వాళ్ళందరూ ఏంటంటే ఈ వర్గీకరణ విషయంలోనూ చేయాలి, చేయకూడదు అనేటువంటి 2 రకాలుగా వస్తున్నాయి, డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. తర్వాత ఏంటంటే చేయాలి అన్నటువంటి వాళ్ళు కూడా తమకున్నటువంటి రిజర్వేషన్ శాతం ఎంత ఉంటే బాగుంటుంది, తమ వాటా ఎంత ఉంటుంది బాగుంటుంది అనేటువంటి సూచనలు చేస్తున్నాం. మా కమిషన్ వారి యొక్క పని ఏంటంటే వాళ్ళ సూచనలు వింటున్నారు, అధ్యయనం చేయడానికి అనుకూలంగా రిపోర్ట్ అనేటువంటి తయారు చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో భాగంగా ఏంటంటే తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ నుంచే అభిప్రాయాలు సేకరించారు అనేటువంటిది రాకుండా రాష్ట్రమంతా పర్యటించేసేసి సమాజంలో అన్ని మూలల నుంచి కూడా ఏంటంటే తనకు కావాల్సినటువంటి సమాచారాన్ని, అభిప్రాయాల్ని, సూచనల్ని, సలహాలని, బాధల్ని, అట్లాంటి వాటిని అన్నిటిని తెలుసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి నియమించినటువంటి కమిషన్ జనవరి 10లోగా తన యొక్క రిపోర్టు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే 5 జిల్లాలు పూర్తి చేసుకుంది, 6వ జిల్లాగా కరీంనగర్లో ఉంది. భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతుంది. హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.